ఏంది కేసులు ఏందక్క? కేసులు ఏంటంటే ప్రశ్నిస్తే కేసు ప్రశ్నించిన అనుకో రేవంత్ రెడ్డి ఎవరిని ప్రశ్నించొద్దు అంటుండు. ఆయన చేసే అరాచకాలు చూసుకుంటా నోరు మూసుకొని తెలంగాణ ప్రజలను అంటారు కదా, ఆ రోజు బ్రిటిష్ పాలన ఎట్లా ఉన్నదో, రజాకర్ల పాలన ఎట్లా ఉందో, ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వస్తే రజాకర్ల పాలన తీసుకొచ్చినట్టు ఈ రోజు రేవంత్ రెడ్డి ఇట్లాంటి యూత్ పిల్లలు ప్రశ్నించారు కాబట్టి ఎంతమందిని యూత్ని తెస్తావు. మొన్న ఓయూకు పోయినావు, సిగ్గు శరం ఏమనుంటే ఓయూలా తరిమి కొట్టిండ్రు రేవంత్ రెడ్డిని, తరిమి కొట్టిండ్రు. అక్కడ అరెస్టులు చేసినావు, ఇక్కడ కేసులు పెడుతున్నావు. ఎన్ని కేసులు పెడతావు? ఎంత నీ మీదనే ఒక 100 కేసులు ఉన్నాయి. నువ్వు నీ మీద కేసులు పెట్టుకొని ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్న మూర్ఖ ముఖ్యమంత్రి ఎంతమందికి గొంతులు నొక్కుతావు, ఎంతమందిని ఇట్లా ఆపుతావు నువ్వు? ఇదంతా కల్లా. మొన్న బాపు కేసీఆర్ ను నువ్వు తిట్టిన దాని మీద మేం కేసులు పెడతాం. ఇప్పుడు మేం కేసులు పెడితే ఎక్కడ మొహం పెట్టుకుంటావో అర్థం చేసుకుంటాం. ఏం లేదండి, గత వారం రోజుల నుంచి కార్తిక్ అనే అబ్బాయి, బీఆర్ఎస్ యూత్ వింగ్ లో పనిచేసే అబ్బాయి మీద ఈ సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీసు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. మీ మీద కేసు అయింది, మీరు రావాల్సి వస్తుంది, మీరు ఫోన్ కూడా తీసుకొని రావాల్సి వస్తుంది, మీ మీద కేసు అయింది, మీరు గవర్నమెంట్కి అగెన్స్ట్ ఏదో పోస్ట్ పెట్టారని చెప్పారు. అబ్బాయి భయపడి మాకు మా లీగల్ టీమ్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే మేము మాట్లాడి వాళ్ళకు చెప్తే వాళ్ళు పోలీసు వారు ఏంటంటే, ఎస్ఐ గారు మీరు పోలీస్ స్టేషన్ రండి సార్, మీరు తీసుకురండి అని చెప్పారు. వాళ్ళ భార్యకు కూడా ఫోన్ చేసి వాళ్ళు మీరు రావాలి చేయాలి ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేస్తే ఈరోజు ప్రజెంట్ చేసినాము. ప్రజెంట్ చేసినాక సీఏ గారు లేరని చెప్పారు. నోటీస్ మీద సిగ్నేచర్ తీసుకున్నారు, మాట్లాడారు. కేసు అడిగితే డీటెయిల్స్ ఏంటంటే, ఒక కంటెంట్ అనేది నువ్వు కాపీ చేసి నువ్వు క్రియేట్ చేసి పెట్టావు కాబట్టి నువ్వు తప్పు చేసినావు, నేరం చేసినావు అని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. నువ్వు నేరం చేసినావు, నువ్వు కంటెంట్ అనేది ఒక గవర్నమెంట్ మీద, సీఎం గారి మీద చేశావు కాబట్టి మీద కేసు అయింది కాబట్టి నువ్వు ఫోన్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సీఏ గారు లేరు కాబట్టి సెకండ్కి రమ్మని చెప్పి నోటీస్ రెడీ చేశారు. మేము సెకండ్కే వస్తామని చెప్పాము. వాళ్ళు విషయం అడిగితే మాత్రం మీరు మాత్రం ఫోన్ తీసుకురావాల్సి వస్తుంది తప్పకన్నారు. ఆ అబ్బాయి ఏమన్నారంటే, నాకు ఫోన్ లేదు, ఏం లేదు, మా వైఫ్ ఫోన్ ఉందంటే మా వైఫ్ ఫోన్ తీసుకురావని నేను అడిగాను. ఫోన్ ఎట్లా, వైఫ్ ఫోన్ ఎట్లా అడుగుతారండి, మీరు ఏది అడిగినా కూడా ఇన్ రిటర్న్ నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి, మీకు వ్యాలిడ్ కాదని చెప్పాము. సరే ఏమున్నా కూడా మేము చూసుకుంటామండి, మేము సెకండ్కి వస్తాము, మీరు ఇంటరాగేషన్ ఏదైనా చేయండి, రెడీగా ఉన్నా అని చెప్పాము. ఇదేంటంటే మాకేమనిపించింది అంటే, మేము గత 2 సంవత్సరాల నుంచి పోతున్నాము, ఈ సంబంధంగా అక్రమంగా కేసులు ఏదో మన పార్టీ వాళ్ళు పీసీసీ నుంచి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన అక్రమ కేసులకు పోలీసు వాళ్ళు ఏంటంటే ఫార్వర్డ్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మేము దేనికి ఎదుర్కొంటాం, మేము బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫున గట్టిగా పోరాడతాము, వాళ్ళకి అండగా ఉంటాము. ఈరోజు నా మీద ఏదైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. ఏమని కంప్లైంట్ ఇవ్వడం జరిగినదంటే, నేను ఏదో తప్పు చేసినా అని అంటున్నారు. నేనేం తప్పు చేసినానో సూటిగా చూపెట్టండి. నా పార్టీ అభిమానులుగా ఒకళ్ళు ట్యాగ్ చేసిరు నాకు, దానికి నేను కామెంట్ పెట్టడం జరిగినది. ఆ కామెంట్ పెట్టినందుకు నన్ను తొక్కేస్తా, పిండేస్తా అని అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. నువ్వు 6 హామీలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి మాట్లాడు. 6 హామీలు ఇవ్వకుండా ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా మా మీద దాళ్ళు, బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాళ్ళు చేసి ఒప్పుకుంటున్నావేమో. నేను సూటిగా ఒకటే రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు నేను తప్పు చేసి ఉంటే నేను ఏదైనా ఒప్పుకుంటా. తప్పు చేయలేని పరిస్థితిలో మీరు తప్పు ఒప్పుకుంటారా అని సూటిగా రేవంత్ రెడ్డి గారిని చెప్తున్నా.